ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఉన్న వారందరికీ కూడా వ్యాప్తంగా ఎక్కువగా వాడేది ఎయిర్టెల్, జియో తర్వాత వచ్చేసి బిఎస్ఎన్ఎల్. అయితే ఇటీవల కాలంలో బిఎస్ఎన్ఎల్ కూడా సిగ్నల్ బాగానే ఉంటుందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ సంబంధించి చౌకైన రీఛార్జ్ ప్లాన్తో కస్టమర్లను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. ఎయిర్టెల్, జియో ప్లాన్తో పోల్స్తే సగం ధరకే యూజర్లకు మెరుగైన ప్రయోజనాలు. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి. ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చినటువంటి 225 ప్లాను అత్యంత ప్రజాదరణ సంపాదించిందనమాట. మంత్లీ ప్లాన్ విభాగంలో ఎక్కువ మంది కూడా ఇదే రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఇంకా ఇందుకు సంబంధించి ఈ నేపథ్యంలోనే ఈ ప్లాన్కి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఈ కథనంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు 2.5 జీబీ డేటా అనేది వస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి బిఎస్ఎన్ఎల్ ప్లాన్ను డేటా యూజర్లను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిందనమాట. 30 రోజుల వ్యాలిడిటీకి సంబంధించి కలిగిన ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కనుక ప్రతిరోజు మనకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా అయితే వస్తుంది అంటున్నారు. అదేవిధంగా ఒకవేళ రోజువారీ డేటా అనేది పరిమితి అనేది మూసిన ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదనమాట. 40 కేబీపీఎస్ వేగంతో అన్లిమిటెడ్ డేటాను అయితే వాడుకోవచ్చు. ఈ ప్లాన్ డేటాతో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్నైనా అన్లిమిటెడ్ కాల్స్ వాయించుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్లు కూడా మనం ఉచితంగా అయితే పంపుకోవచ్చు. ఈ ప్లాన్ చాలా వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది అంటున్నారు. కాబట్టి అయితే ఎవరికి అంటే యూట్యూబ్ వీడియోలు బాగా చూసేవారు, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం దానిపైనే ఉండేవారు అందరికీ ప్లాన్ అది ప్రయోజకరంగా ఉంటుంది అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు కూడా చాలా బెటర్ అన్నమాట. ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యే విద్యార్థులకు కూడా ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక వారికి రోజుకు 2.5 జీబీ డేటా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకా గమనిక ఏంటంటే ఏదైతే బిఎస్ఎన్ఎల్ వాడాలనుకుంటున్నారో మీ ఏరియాలో సిగ్నల్ ఉందా లేదా అనేది ఆపరేటర్లో అదేవిధంగా ఆన్లైన్లో కూడా చెక్ చేసుకుని మొబైల్ ఫోన్లో కూడా. సో ఇక ఈ ఎయిర్టెల్ లేదా జియో సిమ్ వాడుతున్న వారందరికీ సెకండ్ సిమ్ లేదా బిఎస్ఎన్ఎల్ ఉంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రోజుకు 2 జీబీ కంటే ఎక్కువ డేటా ప్లాన్ ఇచ్చే నెట్వర్క్లు కూడా 300కు అంటే పైగా అయితే ఉన్నాయని చెప్తున్నారు. రీఛార్జ్ చేసుకోవడం ఎలా అనేది ఈ ప్లాన్ వివిధ రకాల పద్ధతిలో సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ ప్లే స్టోర్లో కావచ్చు, అదేవిధంగా యాప్లో స్టోర్ కావచ్చు, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెంబర్తో లాగిన్ అయ్యి అవ్వడం ద్వారా రీఛార్జ్ చేయవచ్చు అని అంటున్నారు. లేదంటే బిఎస్ఎన్ఎల్ అధికారి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ ప్లాన్ను దక్కించుకోవచ్చు అంటున్నారు. మరోవైపు ఫోన్పే, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్ సహాయంతో రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు అయితే ఉన్నట్లు బిఎస్ఎన్ఎల్ అయితే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట.